హాయ్ హలో వెల్కమ్ టు క్లౌడ్9 న్యూస్ ఆఫ్ ది డే. సో ఈరోజు మనం మొదటగా ఈనాడు పేపర్ని చూస్తున్నాం. ఈనాడులో ఆంధ్ర ఎడిషన్ చూస్తే ముందుగా మనదే మినీ ప్రపంచం అంటూ హెడ్లైన్ అయితే ఇచ్చింది ఈనాడు. సో మనం చూసాం నిన్న వరల్డ్ కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవటంలో భారత్ ఎంత కీలక పాత్ర పోషించిందో. అక్కడ రోహిత్ శర్మ ఇన్నింగ్సే కాదు, ప్రతి ఒక్క ఆటగాడు కూడా అద్భుతంగా ఆడారు. ప్రతి మ్యాచ్లోనూ, లీగ్ దశలోనూ, ఆ తర్వాత సెమీఫైనల్లోనూ, ఫైనల్లో కూడా అద్భుతమైన ఆట తీరును కనబరిచింది టీమిండియా. మనదే మినీ ప్రపంచం అంటూ ఇక్కడ వార్తా కథనాన్ని అయితే ప్రసారం చేసింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని 3 సార్లు భారత్ గెలుచుకున్న ఇక అదేవిధంగా చూస్తున్నాం. ఇక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట అంటూ మరో కథనాన్ని ఇచ్చింది ఈనాడు. ఇక బలహీన వర్గాలకు పెద్దపీట అంటూ అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన అప్డేట్ని అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. బలహీన వర్గాలకు అంటే బీసీలకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వెన్నుముకగా ఉంటుంది అనే వార్తా కథనాన్ని అయితే ప్రసారం చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన వార్తగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక ముగ్గురికైతే బలహీన వర్గాలకు సంబంధించిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో అదేవిధంగా ఇంకొక న్యూస్ చూస్తున్నాం. అంతర్యామి చెంతకు అభినవ అన్నమయ్య అనే వార్తా కథనాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానానికి గాయకుడిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అకాల మరణం చెందటం ఒక రకంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో పాటు యావత్తు తెలుగు ప్రజలను కూడా కొంత ఆందోళనకైతే గురిచేసింది. ఆయన ఎన్నో ఏళ్లుగా అన్నమయ్య సంకీర్తనలను ఆ స్వామివారికి పాడుతూ ఉన్నారు. నిన్న ఆయన శివైక్యం చెందటం ఒక రకంగా బాధాకరమైన విషయంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ హెడ్ ఏదైతే ఉందో అంటే మనము మెయిన్ బ్యానర్లో అయితే ఈ 3 వార్తలను చూసాం. సో మొత్తంగా ఇక క్రికెట్ మ్యాచ్కి సంబంధించి అయితే యావత్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచమంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా నిన్నటి గెలుపునైతే ఆస్వాదించారు. ముఖ్యంగా ఇక పొలిటికల్ అప్డేట్స్ చూస్తే ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ 2 చోట్ల కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన వార్తలే ప్రసారం చేసింది. ఇప్పుడు మనం ఇక తెలంగాణ ఎడిసిన్ని చూడబోతున్నాం. తెలంగాణ ఎడిసిన్లో కూడా క్రికెట్ గురించే మొదటగా అయితే వార్తను ప్రసారం చేశారు. ఆ తర్వాత అక్కడ కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన న్యూస్ని ప్రసారం చేసినట్టుగా కూడా మనకు కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎవరికి వాళ్ళు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకైతే ముమ్మర కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి సంబంధించి మనం ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నామో ఆ విషయాలే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ని చూస్తే తెలంగాణ ఎడిషన్ని చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఎడిషన్లో కూడా మనమే ఛాంపియన్స్ అంటూ ఇక్కడ ఈనాడు బ్యానర్ కథనాన్ని అయితే ప్రసారం చేసి ఛాంపియన్ ట్రోఫీని అయితే గెలుచుకున్నాం ఆ కథనాన్ని ప్రసారం చేసింది. ఇక్కడ కూడా సామాజిక న్యాయం విధేయతగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినట్టుగా కూడా మనకు వార్తా కథనాన్ని అయితే ప్రసారం చేసింది. ఇక్కడ కూడా 3 అభ్యర్థులకు ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం సీట్లు ఖరారు చేసింది. పొత్తులో భాగంగా ఒక సిపిఎం అభ్యర్థి నెల్లికంటి సత్యానికి టికెట్ను కేటాయించింది. ఎవరు ఊహించని విధంగా విజయశాంతికి టికెట్ కేటాయించింది. అదేవిధంగా ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి అద్దంకి దయాకర్కు, అదేవిధంగా శంకర్ నాయక్ కూడా టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ 3 కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరుతాయి. ఎట్లకేలకు విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్ళా రాజకీయాల్లో కనపడుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు విజయశాంతి కొంత అలకబూనారు అన్న వార్తలు అయితే వినిపించాయి. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా విజయశాంతికి సంబంధించి ఆరా తీసినట్టుగా కూడా వార్తలు అయితే చక్కెర్లు కొట్టాయి. గాంధీ భవన్కు విజయశాంతి రావాలి, రాజకీయాల్లో యాక్టివ్ కావాలి అన్న దిశగా కూడా మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ చేసిన తర్వాత హోంశాఖను కూడా విజయశాంతికి కేటాయిస్తారు అన్న వార్త కూడా హల్చల్ చేస్తోంది. చూడాలి మరి విజయశాంతిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఉపయోగించుకోబోతుందో. ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ బ్రాండ్గా భావిస్తూ ఉంటుంది విజయశాంతిని. ఎన్నికల టైంలో విజయశాంతి భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలుపులో తనవంతు పాత్ర పోషించారు. మరి ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రిని చేస్తారా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారనేది చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి కథనాన్ని చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా క్రికెట్కి సంబంధించిన న్యూస్నే ఇచ్చారు. అదేవిధంగా ఇక ఆంధ్రజ్యోతి కథనాన్ని చూస్తున్నాం. మొత్తంగా పార్లమెంట్ సమావేశాలు అయితే వాడివేడిగా సాగుతున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా
తమిళనాడులో త్రిభాషా విధానానికి సంబంధించి అయితే వాడివేడిగా చర్చ జరుగుతోంది. స్టాలిన్ కేంద్రంపై అయితే పోరాడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోంది.